ఈరోజు మనం ఒక డిఫరెంట్ రెసిపీ చూద్దాము. అంటే రెగ్యులర్గా నేను చేసే కుకింగ్ రెసిపీ కాకుండా ఈరోజు డిఫరెంట్గా చేసుకుందాము. అంటే బ్యాంబూ చికెన్, వెదురు బొంగులో వండే చికెన్ అన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. యాక్చువల్గా మేము 2 years బ్యాక్ మారేడుమిల్లి వెళ్ళాము. అంటే కరోనాకి ముందు. మారేడుమిల్లి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది వినే ఉంటారు, వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. అసలు ప్రకృతి అందాలకు పెట్టిన పేరు అన్నమాట మారేడుమిల్లి. చాలా అందంగా ఉంటుంది, కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. మారేడుమిల్లి వెళ్ళే వాళ్ళందరూ ఓన్లీ చూడ్డానికే కాదు, కంపల్సరీ టేస్ట్ చేయాల్సింది బొంగులో చికెన్. మేము కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ చేయించుకొని తింటాము. ఆ బొంగులో చికెన్ ఎలా చేస్తారో మీతో కూడా షేర్ చేసుకుందామని నేను షూట్ చేశాను. కాకపోతే అది అప్లోడ్ చేయడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. ఈరోజు ఈ వీడియో చూసి ఎంతమంది మీరు మారేడుమిల్లి వెళ్ళారో, ఎంతమంది బాంబూ చికెన్ తిన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చికెన్ వండడానికి ఇలాంటి బొంగుల్ని ప్రిపేర్ చేస్తారు. అంటే ఈ వెదురు బొంగులు ఉంటాయి కదా, వీటిని కట్ చేసి దాంట్లో కూర వండుతారు. ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్కి కావాల్సిన మసాలాలన్నీ పట్టిస్తారు. 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon చికెన్ మసాలా, 1.5 teaspoon సాల్ట్, 2 teaspoons కారం పొడి, కొంచెం కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి బాగా కలిపారు. టేస్ట్ చూడమన్నారు. మాకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలి అంటే కొన్ని పచ్చిమిర్చి వేశారు, ఇంకా కొంచెం సాల్ట్ వేశారు. బాగా కలిపేసి ఇందాక మనం చూసాం కదా బొంగు కట్ చేయడము, దాన్ని కడిగి దాంట్లో ఈ చికెన్ని ఫిల్ చేశారు. ఇందులో ఆయిల్ లాంటిది ఏమీ వేయలేదు, వాటర్ కూడా వేయలేదు. పచ్చి వెదురు కదా, దాంట్లో తడిదనం ఉంటుంది కదా, దాంతోనే చికెన్ ఉడుకుతుంది. ఇదిగోండి, ఇలాంటి ఇటుకలతో చేసిన పొయ్యి ఉంటుందన్నమాట. అంటే కట్టెల పొయ్యిలోనే కాల్చాలన్నమాట. ఇలా ఏటవాలుగా ఉంటుంది. అంటే ఒక సైడు తక్కువ ఎత్తు, ఇంకో సైడు ఎక్కువ ఎత్తు ఉంటుంది. మనం చికెన్తో ఫిల్ చేసుకున్నాం కదా వెదురు బొంగుని, దాన్ని ఒక ఆకుతో క్లోజ్ చేశారు. అంటే అది విస్తరాకు అంట, అడ్డాకు అంటారట దాన్ని. ఎండిన ఆకుల్ని ఇలా నానబెట్టి దాంట్లో పెడుతున్నారు. ఏ ఆకు పెడితే ఆకు పెట్టారనమాట, ఎందుకంటే ఆకు పసరు వస్తుంది కదా, అందుకని ఈ ఆకులు మాత్రమే పెడతారట. ఇలాగా పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు దీని కింద కట్టెలతో మంట పెడతారు. ఈ మంటలో ఆ బొంగులోని చికెన్ ఉడుకుతుంది. మొత్తం ఈ చికెన్ ఉడకడానికి ఒక అరగంట పడుతుంది. 15 to 20 minutes ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ తిరగేస్తారు. అంటే ఈ బొంగుని కిందిది మీదికి, మీది కిందికి చేస్తారు. ఇదిగోండి, ఉడుకుతూ ఉంటే ఆ వెదురు బొంగులోంచి నీళ్ళు వస్తున్నాయి చూసారా, తడి వస్తుంది. ఇలాగా కొంచెం సేపు ఉడికిన తర్వాత, అంటే ఒక 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారా ఎలా తిరగేస్తారనమాట. ఇక్కడ దీంట్లోంచి వాటర్ కారుతున్నాయి కదా, ఈ వాటర్ అంతా కారిపోతుందంట. అంటే వేస్ట్ వాటర్ అంతా కారిపోతుంది కిందకి. 30 to 40 minutes తర్వాత పొయ్యి మించి తీసేశారు. అంతే, ఎమ్మీగా అంటే చాలా టేస్టీగా బ్యాంబూ చికెన్ రెడీ అయిపోయింది. అసలు ఎక్కువ మసాలాలు ఏమీ వేయలేదండి, కనీసం ఆయిల్ కూడా వేయలేదు. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. దీంట్లో చేస్తేనే వస్తుందండి ఈ టేస్ట్. అంటే ఆ వెదురు బొంగులో ఉన్న తడితోనే ఉడుకుతుంది కదా, అంటే ఆ ఫ్లేవర్స్తోనే ఉడుకుతుంది, అందుకే అంత టేస్ట్. నాకు సాధ్యమైనంత వరకు నేను షూట్ చేశానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా నచ్చినట్టయితే ఒక్క లైక్ కొట్టండి. మీకు నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒక కామెంట్ పడేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.